ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. టిఎన్ సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లేదా ధర్నా చౌక్ లో శాశ్వతంగా ప్రతిష్ఠింపజేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణ శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆలేటి మహేశ్వర్ రెడ్డిలకు వినతి పత్రాన్ని అందజేసిన టిఎన్ సదాలక్ష్మి విగ్రహ స్థాపన కమిటీ మహా ఆది జాంబవ మహాసభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ఉపసభాపతి, తొలి మాదిగ మహిళా మంత్రిగా 9 శాఖల బాధ్యతలు నిర్వహించిన ప్రఖ్యాత నాయకురాలు, 1969 తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకురాలైన శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి సేవలను గుర్తించాలని, ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లేదా ధర్నా చౌక్ లో ప్రతిష్ఠింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ప్రతిపాదనను ప్రస్తుత శాసనసభ సమావేశంలో ప్రస్తావించి తమకు మద్దతు ఇవ్వాలని ఇద్దరు నాయకులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ సదాలక్ష్మి విగ్రహ స్థాపన కమిటీస్ అధ్యక్షుడు డాక్టర్ టిఎన్ వంశతిలక్, ప్రజా వాగ్గేయకారుడు మాస్టర్ జీ, మహా ఆది జాంబవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ బాబు మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె పవన్ కుమార్ మాదిగ, జూబ్లీ హిల్స్ కమిటీ సభ్యులు పల్లె భరతరాజ్ మాదిగ, చంద్రశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ వాళ్ళు మాట్లాడే రోజు ఎలక్షన్లో వాడుతున్నారు ప్రధానమంత్రి గారు 21 సంవత్సరానికి మీరు తెలిసి వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ సంతకాలతో ఇస్తుంది. మొన్న కూడా అప్పుడు తప్పకుండా సదాలక్ష్మి గారు తెలంగాణ ప్రజా సమితి ప్రెసిడెంట్ గా పనిచేసింది. ఈ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ తెలంగాణ ప్రజా సమితి సభ ఎక్కడ పెట్టిండ్రు? మన ఇది రెడ్డి హాస్టల్ పెట్టిండ్రు. రెడ్డి హాస్టల్లో దానికి అధ్యక్షతను ఎవరంటే ఈశ్వరిబాయి, సదాలక్ష్మి, గౌతులచ్చన్న, మరిచెన్నారెడ్డి. అంటే సదాలక్ష్మి ద రైట్ ఆన్సర్. అది ఇప్పటికీ వస్తుంటది, అందరికీ తెలుసు. అమ్మ 2004లో చనిపోయింది. అంతకుముందు వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ చేసింది అమ్మ. కృష్ణమాదిగా అమ్మ స్పీచ్ విన్న తర్వాత వచ్చి జాయిన్ అయ్యింది. అమ్మ దగ్గరికి వచ్చి మేము ఉద్యమం నడిపిస్తామంటే ఏబిసిడి దాన్ని వర్గీకరణ సిద్ధాంతం తయారు చేసింది అమ్మ. కొన్ని చైర్ తీసుకురండి, కొన్ని చైర్ పంపించండి లోపలికి. విగ్రహం గురించి చెప్తాను. 2004లో అమ్మ చనిపోయింది. రాజశేఖర రెడ్డి గారు సీఎం. అమ్మ అంటే విపరీతమైన చనిపోయిన ఫస్ట్ వీక్ లోనే పోయి కలిసాం రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒప్పుకున్నాడు. ఆల్ ద పర్మిషన్స్ ఇవ్వను అమ్మ స్టాచ్యూ కొరకు. ఆయన అర్ధాంతంగా చనిపోవడం వల్ల ఆగి అని ఏం లేదు. ట్యాంక్ బండ్ దగ్గర జీ వెంకటస్వామి గారు అన్ని ప్రభుత్వాలు చెప్పినవి తనకు తెలియని అన్న మాట్లాడాలి. ఎవరైనా క్వశ్చన్ ఇస్తే అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు అన్ని డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది అక్కడ పెట్టుకోవడానికి. ఏం చెప్పినాము? జయంతి వర్ధంతులు కూడా చేయాలంటే ఆయన అర్ధాంతరంగా చనిపోయాడు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డిలో దామోదర నరసింహ డిప్యూటీ సీఎం. ఆయన వచ్చి ఫౌండేషన్ ఇచ్చింది అక్కడ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మన ప్రసాదరావు గారు కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ వచ్చి ఆయన అక్కడ స్పీచ్ ఇచ్చింది. దాని తర్వాత అప్పుడు ఏం జరిగేది? ఫౌండేషన్ వేసిండు, స్టాచ్యూ పెడతామన్నారు, ఏం జరిగేది? దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చింది. కేసీఆర్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో ప్రశ్నలు ఏమైతే కడియం షేర్ గారు తప్పకుండా అమ్మ స్టాచ్యూ పెడుతున్నాం ట్యాంక్ బండ్ మీద అని చెప్పి ఏం జరగదు. దాని తర్వాత సెకండ్ టర్మ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గువల్ బాలరాజు ఆయన ఎమ్మెల్యే ఉండేది. ఆయన ఆధ్వర్యంలో పోయి ఆయన కలిస్తే కేసీఆర్ గారు మళ్ళా స్టేట్మెంట్ ఇచ్చింది, అదే ఇప్పటిదాకా పెట్టలేదా, మేము పెడతామని చెప్పి. ఏం జరగదు. రేవంత్ రెడ్డి గారు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీ నిజామాబాద్ జిల్లా అక్కడ ఎల్లారెడ్డి నుంచి అమ్మ మంత్రిగా అక్కడ రిప్రజెంటేషన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతూ అమ్మగారి గురించి చెప్పింది. మేము పోయి అప్రోచ్ కాలేదు, ఆయన వాడుకున్నాడు కాంగ్రెస్ పార్టీ.
ఒక నిమిషం. అన్ని గిట్ల చెప్పి గవర్నమెంట్ వచ్చేది ఉం? అన్ని గిట్ల చెప్పి బీసీ ఏమంటారు అది మన హరీష్ రావు గారు ఎలక్షన్ టైం ఇది. దళిత ఒక్క డిక్లరేషన్ నిమిషం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.